హాయ్ అండి. మా శాండి తల్లి రాత్రి నుంచి డల్గా ఉన్నింది. అందుకని రాత్రి కూడా బిడిగిరి పెట్టకుండా పడుకోబెట్టిన. ఇప్పుడు పాలు తాపిస్తాలే నాన్న అంటే చూడు ముద్దులు ఎన్ని పెట్టాలంట. నేను పనుకో అంటే మాత్రం పిచ్చితలేదు పిచ్చితలే. నాన్న లేనానా శాండి నాన్న లేరా? ఏం అడుక్కోవాలరా నిన్ను? లేనాన్న అంటే చూడండి లేదంట. లేరు చింతలే 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 నాన్న 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 చూడండి ఆరేసుకోబడుతుంది. ఏమే డిస్టర్బ్ చేస్తాను అంటుంది. లేరా చూడు మురుపు చూడు. నేను నిద్రపోతా అంటే మళ్ళీ హాస్పిటల్కి పోదాం మనం. లేచి పాలు తాగేసి హాస్పిటల్కి పోదాం నాన్న. కొరుకు తింటుందంట నా నేలకి. వద్దులే వద్దులే. చిన్నమ్మ 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 చిన్న తల్లె ఒక చిన్న తల్లె. ఇప్పుడు పద్దనే లేచి హుషారు గట్ట చూసింది. అందుకు లేపుతాను లే నాన్న పాలు తాగదు మళ్ళీ హాస్పిటల్కి పోదాము అని. చూడు రాత్రి ఏమో ఎక్కువ అయిందేమో ఫుడ్. నిన్న మధ్యాహ్నం నుంచే డల్ అయిపోయింది. నిన్న 2-3 మాటలు బయట పోయింది. మా పక్కింట్లో బండలు దించుతా అంటే ఎవరో కొత్త వాళ్ళు ఎండకు సొరపోయింది అట్టే సోరకపోయింది. ఏమంటారా సోరకపోయింది స్వచ్ఛ అయిపోయింది. ఎండలు భలే ఎండలు ఫ్రెండ్స్. మరి నా బిడ్డ ఎట్టాగ సట్లు పడుతున్నాడు. పద్దన తెల్లారుజామున 4 గంటలకు పోతే సాయంత్రం 3కి వస్తాడు. ఏం చేద్దాం శ్రమ. చదువుకోరా అంటే చదువుకోకుండా శ్రమకు అలవాటు పడ్డాడు. ఎంత నొప్పి అయినా ఎంత బాధ అయినా ఏ జ్వరం అయినా ఏ జలుబు అయినా ఏ ఎగ్జామ్ని లేచిపోవాల్సిందే. అది నా బిడ్డ పని. ఈ బిడ్డ చూడు తిని ఇంట్లో పనుకోరంటే ఉలికి పడుతుంది. ఎవరున్న వచ్చి బయట పోతుంది. ఇంట్లో ఉండి సొరకపోతాం మేము. నా బిడ్డ మాకు సంపాదించి పెట్టను పోయి సొరకపోతున్నాడు. బాయ్ మరి బాయ్. మా శాంతి తల్లిని ఈరోజు హాస్పిటల్ తడిపోతాం. కొంచెం డల్ అయిపోయింది అంటే ఇబ్బంది ఏంలే, ఎండకు కొంచెం సొరకపోయింది. బాయ్ ఫ్రెండ్స్. శాండి బిడ్డ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.